ఇప్పుడు మీకు పార్లమెంట్ లో ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? వచ్చినాయి. అందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. రాహుల్ గాంధీ గెలవాలి. కాంగ్రెస్ ఎందుకంటారు? కాంగ్రెస్ తోనే పనులు అవుతాయి, మనకు వచ్చే ఆదాయాలు వస్తాయి. మరి మోదీ గారు? మోడీకి నయం. అద్దు మోదీ అస్సలే రావద్దు. రావద్దా? అది బీజేపీ అనేదే మనకు రావద్దు. మనకి ఇక్కడ కింద కాంగ్రెస్ ఉన్నది కాబట్టి పైన కూడా కాంగ్రెసే రావాలి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ దానిలో కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని? ఎందుకంటే మాకు ఇంత అన్నం పెడతాడని. సరే, ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారిది బాగుందా? రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిది బాగాలేదు. అన్ని అప్పులు చేసి పెట్టే, అప్పులు చేసి పెట్టలేదు మనం. మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మంచిగా ఉన్నది. ఆయనదైతేనే మంచిగా ఉన్నది. ఇంట్లో ఇప్పుడు ఏం లేదు. ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఆయన అంటే ఏమవుతుంది? అన్ని చదువుకున్నాక మెల్లమెల్లగా అన్ని మనకు ఆయనే ఇస్తాడన్న నమ్మకం ఉన్నది. రేవంత్ మంచిగా నడిపిస్తాడు ఇప్పటి వరకు. చదువుకోగలపా ఆయన వ్యవసాయం అని కొత్త అయినా చదువుకుంటాడు, మెల్లమెల్ల చదువుకొని ఇచ్చేది ఇస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తేనే మంచిగుంటది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే జనం మనం మంచిగుంటది.